వివాహ బంధం పార్ట్ 42. ఇంతలో వాష్రూమ్ నుండి బయటకు వచ్చిన స్నేహకి తల తిరుగుతున్నట్టు అనిపించడంతో భయంతో ఓపెన్ చేసిన డోర్ని పట్టుకొని అక్కడ నిలబడిపోయింది. తన కళ్ళ ముందున్నదంతా సర్క్యులర్ మోషన్లో గిర్న రీలా తిరుగుతున్నట్టు అనిపిస్తుంటే ఊపిరి భారంగా తీసుకుంటూ తల పట్టుకొని కింద పడబోయింది స్నేహ. అప్పటికే వాష్రూమ్ డోర్ తెరుచుకున్న చప్పుడికి తల తిప్పి స్నేహను గమనించిన అర్జున్ ఆమె మొహంలో మారుతున్న మార్పుని గమనించి ఆమె కళ్ళు తిరిగి పడబోతున్న ఆఖరి నిమిషంలో ఆమెను జాగ్రత్తగా ఒడిసి పట్టుకొని అంతే జాగ్రత్తగా ఆమెను తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టి వెంటనే పల్లవికి కాల్ చేసి విషయం చెప్పి రమ్మని చెప్పాడు అర్జున్ నీరసంగా ఉన్న స్నేహ మోమును చూసి బాధగా ఆమె తల నిమురుతూ, నేను ప్లాన్ చేసుకున్న ప్రకారం నా వర్క్ అంతా అయిపోయిందిరా. మిగిలిన వర్క్ డైలీ ఇంటి నుండి హ్యాండిల్ చేస్తూ నిన్ను జాగ్రత్తగా కేర్ చేయాలి అనుకున్నానురా. కానీ ఇంతలోనే ఇలా అనుకుంటూ ఉండగా పల్లవి ఫాస్ట్గా ఇంట్లోకి రావడం, హాల్లో ఉన్న అరుణ్తో విషయం చెప్పి అతన్ని వెంటనే అర్జున్ దగ్గరకు వెళ్ళడం వెంటనే జరిగిపోయాయి. రూమ్లోకి వచ్చిన పల్లవి, అర్జున్ నేను స్నేహను ఒకసారి చెక్ చేయాలి, నువ్వు కాస్త బయటకు వెళ్ళు అనగానే అర్జున్ తన చేతిలో ఉన్న స్నేహ చేతిని ఇంకాస్త గట్టిగా పట్టుకొని తను భార్య పల్లవి నా ముందు చెక్ చేస్తే వచ్చే నష్టం ఏం లేదు, నీ పని కానీ అని మొండిగా చెప్పడంతో ఇక చేసేదేం లేక అరుణ్ని బయటకు పంపించి స్నేహను చెక్ చేయడం మొదలుపెట్టింది పల్లవి స్నేహను చెక్ చేసి అరుణ్ కూడా లోపలికి వచ్చాక తన బ్యాగ్ నుండి ఒక ఇంజెక్షన్ తీస్తూ అర్జున్ స్నేహ ఏమైనా తినిందా అని అడగగానే లేదు పల్లవి, తను ఇందాకే నిద్ర లేచింది అనడంతో సరే ముందు ఏదైనా జ్యూస్ పట్టించండి, నేను ఈ ఇంజెక్షన్ చేయాలి అనడంతో అప్పటికే రూమ్లోకి వచ్చిన రవలి గారు కంగారుగా వెళ్ళి జ్యూస్ చేసి తీసుకొచ్చి అర్జున్ చేతికిచ్చారు. అర్జున్ స్పృహలో లేని స్నేహాన్ని జాగ్రత్తగా తన గుండెల మీదకు చేర్చుకొని నెమ్మదిగా జ్యూస్ పట్టించగానే పల్లవి ఆమెకు ఆ ఇంజెక్షన్ చేసి టెన్షన్ పడాల్సిందేం లేదు అర్జున్, స్నేహ కడుపులో ఉంది ఒక బేబీ కాదు, ఇద్దరు కదా, అందుకే సహజంగా ప్రెగ్నెంట్ లేడీస్కి ఉండే వీక్నెస్ కంటే ట్రిప్లెట్స్ని మోసే ప్రెగ్నెంట్ లేడీస్ ఇంకా వీక్గా ఉంటారు. స్నేహ ఇప్పటి వరకు హెల్తీ ఫుడ్ తీసుకోలేదు, పైగా డిప్రెషన్లో ఉంది, అందుకే వీక్గా ఉంది. తను ఇప్పటి నుండి ముగ్గురికి సరిపడా తిండి తినాలి, వీలైనంత టైంకి వాక్ చేయాలి, తను ఎప్పుడు స్ట్రెస్ తీసుకోకుండా ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. తను క్రేవింగ్స్ ఏంటో తెలుసుకొని తీర్చు, నేను ఇచ్చిన డైట్ ఫాలో అవుతూ తనని ఎంత కేర్గా చూసుకుంటే తను అంత తొందరగా రికవర్ అయ్యి హెల్తీగా ప్రసవిస్తుంది. అదంతా నీ చేతుల్లోనే ఉంది అర్జున్ అని ఒక డాక్టర్గా మాత్రమే కాదు అర్జున్ స్నేహలకు ఒక మంచి ఆత్మీయురాలిగా తను చెప్పాల్సింది చెప్పింది పల్లవి ఎమర్జెన్సీ అని వెళ్ళడంతో అర్జున్కి స్నేహ గురించి జాగ్రత్త చెప్పి అరుణ్ కూడా ఆమెతో కలిసి హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. వాళ్ళు వెళ్ళిన కాసేపటికి రవలి గారు అర్జున్ స్నేహలకు బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చి స్నేహ తల నిమురుతూ ఏదో ఆలోచనల్లో ఉన్న అర్జున్ భుజం మీద చేయేశారు. ఆవిడ స్పర్శతో ఆలోచనలకు బ్రేక్ వేసిన అర్జున్ చిన్న స్మైల్ ఇస్తూ ఆవిడ చేతుల్లో ప్లేట్ తీసుకొని పక్కన పెట్టి ఆవిడను తన ఎదురుగా కూర్చోపెట్టుకొని ఆవిడ చేతులు పట్టుకొని ఆంటీ ప్రెగ్నెన్సీలో ఆడవాళ్ళు ఎక్కువగా ఇష్టపడేది ఏంటి, వాళ్ళు ప్రశాంతంగా ఫీల్ అయ్యేది ఏ విషయంలో అని అడిగాడు. అర్జున్ ప్రశ్నకు రవలి గారు చిన్న చిరునవ్వు నవ్వుతూ ప్రెగ్నెంట్ లేడీస్ అందరి హెల్త్ కండిషన్ ఒకేలా ఉండదు అర్జున్, అలాగే అందరి క్రేవింగ్స్, ఫీలింగ్స్, ఎమోషన్స్, మూడ్ స్వింగ్స్ కూడా ఒకేలా ఉండవు. కానీ కడుపులో ఉన్న ఏ ఆడదైనా కోరుకునేది మాత్రం ఒకటి, భర్త ప్రేమ, రెండు తల్లి ఆసరా. ఆ రెండిటి కోసమే ఏ ఆడదైనా తప్పిస్తుంది అర్జున్. కానీ స్నేహ మాత్రం నీ ప్రేమ కోసమే తప్పిస్తుంది. నిన్న మేము తనను ఎంత బాగా చూసుకున్నా కూడా తన కళ్ళు మాత్రం నీకోసమే ఎదురుచూశాయి. నిన్నంతా నీకోసమే తప్పిస్తూ ఉండిపోయింది. ఇక నుండి వీలైనంత వరకు స్నేహతోనే ఉండేలా ట్రై చేయనగానే ఆవిడ మాటలకు అర్జున్ చెమ్మగిలిన కళ్ళతో ఆవిడను హగ్ చేసుకున్నాడు. ఇక్కడ అలాస్కా ముందు రోజు ఎప్పుడో మద్యం మత్తులో మునిగి తేలుతూ నిద్రమత్తులోకి జారుకున్న లోకేష్ గారికి మరుసటి రోజు సాయంత్రం వరకు ఆ మద్యం మత్తు నుండి మెలకువ రాలేదు. సాయంత్రం అవుతుండగా హ్యాంగ్ ఓవర్తో తల బద్దలైపోతుంటే కష్టంగా లేచి వెళ్ళి హాట్ షవర్ చేసి చాలాసేపటికి బయటకు వచ్చి డ్రెస్అప్ అయ్యి ముందుగా కాస్త బటర్ మిల్క్ తాగారు. తర్వాత ఎక్కడో బెడ్ కింద పడున్న తన మొబైల్ అందుకున్నారు. అది స్విచ్ ఆఫ్ అయ్యి చచ్చే స్థితిలో ఉండడంతో ఛార్జింగ్ పెట్టి అతను యూజ్ చేస్తున్న మరో మొబైల్ ఎక్కడ పెట్టారో గుర్తుకు రాక ఇల్లంతా చెత్త కుప్ప చేసి పడేశారు. కానీ లాభం లేకుండా పోయింది. హ్యాంగ్ ఓవర్ వల్ల ఆయన చెత్త బ్రెయిన్కి వచ్చిన చెత్త ఐడియా వెంటనే ఇంప్లిమెంట్ చేయడానికి తన దగ్గర పనిచేస్తున్న మెయిడ్
మొబైల్ తీసుకున్నారు. కానీ అతను చెయ్యాలి అనుకున్న నెంబర్ గుర్తుకు రాక ఆయన ఛార్జింగ్ పెట్టిన మొబైల్ ఎప్పుడెప్పుడు స్విచ్ ఆన్ అవుతుందా అని వెయిట్ చేస్తూ సమయాన్ని కరిగించే పనిలో పడ్డారు. అర్జున్ రూమ్లో కాసేపటికి నెమ్మదిగా కళ్ళు తెరిచిన స్నేహ తను ఎక్కడుందో చూసుకోగానే తన స్పృహ తప్పి పడిపోవడం గుర్తొచ్చి కంగారుగా తన బంపు నిమ్మురుకుంటూ పైకి లేవబోయింది. ఆమె పక్కనే ఉన్న అర్జున్ ఆమె మొహంలో కంగారు చూసి ఆమె భయం అర్థం చేసుకొని ఆమెను జాగ్రత్తగా లేపి తన ఒడిలో తన గుండెలకు హత్తుకున్నట్టుగా కూర్చోపెట్టుకున్నాడు. అర్జున్ చేసిన పనికి స్నేహ ఏమాత్రం అడ్డు చెప్పకపోగా అతని గుండెలకు చెవి ఆనిచ్చి చిన్నగా తలెత్తి అతని కళ్ళలోకి చూడగానే అర్జున్ చిన్న చిరునవ్వుతో ఆమెను ఒక చేత్తో ఒడిసి పట్టుకొని అదే చేత్తో టిఫిన్ ప్లేట్ పట్టుకొని మరో చేత్తో ఆమె బేబీ బంప్ నిమిరి ప్లేట్లో ఉన్న దోశ చుంచి కొబ్బరి చట్నీ అద్ది స్నేహ నోటికి అందించాడు. మాట్లాడకుండా అర్జున్ ఇష్టంగా తినిపిస్తుంటే స్నేహ అంతకంటే ఇష్టంగా తింటూ మధ్య మధ్యలో ఆ చేతిని అర్జున్ నోటికి కూడా అందిస్తూ ఉంది స్నేహ. అలా ఇద్దరూ కలిసి బ్రేక్ఫాస్ట్ పూర్తి చేశారు. అర్జున్ ఒడిలో ఉన్న స్నేహను అలానే ఒడిసి పట్టుకొని వెనుకున్న బెడ్ రెస్ట్గా ఆనుకొని ఆమె బేబీ బంప్ నింపుతూ మౌనంగా ఉండిపోయాడు. స్నేహ కూడా లయబద్ధంగా కొట్టుకుంటున్న అర్జున్ గుండె చప్పుడు వింటూ మనసుకి కష్టంగా ఉన్న అర్జున్ మాట కోసం ఎదురు చూస్తూ ఉంది. స్నేహ ఎలా ఉందో చూద్దామని అప్పుడే తిరిగి ఇంటికి చేరుకున్న అరుణ్ రవళి గారి ద్వారా స్నేహ కండిషన్ తెలుసుకున్న మీరా గోకుళ్ళు సరిగ్గా అర్జున్ రూమ్ దగ్గరకు వచ్చి చిన్నగా డోర్ ఓపెన్ చేసేసరికి అర్జున్ ఒడిలో పసిపాపలా ఉన్న స్నేహను బిడ్డను గుండెల్లో లాలిస్తున్నట్టు భార్యను లాలిస్తున్న అర్జున్ని చూడగానే వాళ్ళకి పట్టరానంత సంతోషంగా అనిపించింది. వాళ్ళని అలా చూసి ఈ ముగ్గురు హ్యాపీగా ఫీల్ అవుతూ ఎలా వచ్చారో అలానే సైలెంట్గా తిరిగి వెళ్ళిపోయారు. అర్జున్కి టిఫిన్ తిన్నాక స్నేహ మొహం కాస్త తేటగా కనిపించడంతో తన గుండెల మీదకు స్నేహ తన టీషర్ట్ బటన్తో ఆడుతూ కనిపించేసరికి ఆమె ముంగురులు సరిచేస్తూ స్నేహ బయటకు వెళ్దామా అని అడిగాడు. అతని వల్ల ఆమె మనసు ఎంత గాయపడినా ఆమె పిచ్చిగా ప్రేమించిన ఒకే ఒక్క వ్యక్తి అతనే కావడంతో గాయపడిన ఆ మనసే అతని సాంగత్యాన్ని ఎక్కువ కోరుకుంటుంది. ఒకవైపు గాయపడిన ఆ మనసే అతనికి కాస్త దూరంగా ఉండమని చెప్తూ మరోవైపు మనసు అతని నుండి కాస్త దూరం కూడా తట్టుకోలేకపోతుంది. నిన్న ఉదయం నుండి నైట్ అర్జున్ తన రూమ్లోకి వచ్చే వరకు అతన్ని చాలా మిస్ అయింది స్నేహ. అతని ప్రెజెన్స్ మిస్ అవ్వడం వల్ల వాళ్ళ గుండెల్లో ఏదో తెలియని భారం ఆమెకు నిద్ర లేకుండా చేసింది. అందుకే ఇప్పుడు అతని దగ్గరకు తీసుకోగానే కాదు కూడదు అనుకున్న గువ్వపిట్టలా అతని గుండెల్లో ఒదికిపోయింది. ఇప్పుడు అర్జున్ అలా అడిగేసరికి స్నేహ చిన్నగా కళ్ళెత్తి తనకి ఎంతో ఇష్టమైన అర్జున్ కళ్ళలోకి చూస్తూ చిన్నగా తలాడించింది. తనకి ఓకే అన్నట్టు. స్నేహ సమాధానం అర్జున్ పేదాల మీద చిన్న చిరునవ్వు పోయించడంతో అతను ఆమె ముక్కు మీద చిరుముద్దు బహుమతిగా ఇచ్చి పదరా అంటూ ఆమెను అలానే జాగ్రత్తగా ఎత్తుకొని పక్కనే టేబుల్ మీదున్న కీస్ ఇంకా వాలెట్ ఆమెను తీసుకొని రవళి గారితో బయటకు వెళ్తున్నామని చెప్పి కారులో విహారానికి బయలుదేరారు స్నేహ అర్జున్. కారులో అర్జున్ పక్కనే కూర్చున్న స్నేహ మొదటిసారి అర్జున్తో కలిసి బయటకు వెళ్ళిన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ 4-5 నెలలుగా చూడని బయట ప్రపంచాన్ని వింతగా చూస్తూ ఉంది. కార్ డ్రైవ్ చేస్తున్న అర్జున్ మాత్రం శ్రద్ధగా డ్రైవింగ్ చేస్తూనే మరో గంట స్నేహాన్ని గమనిస్తూనే ఉన్నాడు. దారిలో ఒక చోట కార్ ఆపి ఐస్ క్రీమ్ తీసుకొచ్చి స్నేహ చేతికిచ్చాడు. స్నేహకు ఐస్ క్రీమ్ అంటే ఎంత ఇష్టమో అర్జున్కి బాగా తెలుసు. అందుకే ఆమె కాదనదు అన్న నమ్మకంతోనే ఐస్ క్రీమ్ తెచ్చి ఆమె చేతికి ఇవ్వగానే కాదనకుండా తీసుకుని తను తింటూ ఉంది. మధ్యలో ఎందుకు అర్జున్కి పెట్టాలి అనిపించి బిడియంగానే ఒక స్పూన్ అర్జున్ నోటికి అందించింది. ఆమె చేసిన పనికి అర్జున్ మనసు చాలా సంతోషపడింది. కాదనకుండా 2 స్పూన్స్ పట్టి ఇంకా నువ్వు తినరా అంటూ కార్నే ముందుకు పరుగులు పెట్టించి ఒక పెద్ద షాపింగ్ మాల్ ముందు కారాపి నువ్వు కారులోనే ఉండరా, నేను ఒక 10 మినిట్స్లో వచ్చేస్తాను అని అర్జున్ లోపలికి వెళ్ళి 7 నిమిషాల్లో షాపింగ్ పూర్తి చేసుకుని బ్యాగ్స్ అన్నీ కారులో పెట్టించి తిరిగి కార్ స్టార్ట్ చేయబోయేసరికి స్నేహ చేతిలో ఐస్ క్రీమ్ బకెట్ ఖాళీ అయిపోయింది. అర్జున్ ఆ బకెట్ తీసుకుని బయటపడేసి మూతి అంతా పూసుకొని చిన్నపిల్లల ఐస్ క్రీమ్ తిన్న స్నేహను చూసి నవ్వుకుంటూ కారులో ఉన్న టిష్యూస్తో స్నేహ పెదాలు చేతులు క్లీన్ చేసి నా స్నేహ ఇంకా చిన్నపిల్ల, అలాంటిది తను మరో 2 బేబీస్ జన్మనివ్వబోతుందని తనలో తాను మురిసిపోతూ తిరిగి మళ్ళీ కార్ స్టార్ట్ చేశాడు. అలాస్కో గంట తర్వాత మొబైల్ ఆన్ అయ్యేసరికి వెంటనే కాల్ లాగ్ ఓపెన్ చేసి అనుకున్న లోకేష్ గారికి నోటిఫికేషన్స్లో ఆయన చేయాలి అనుకున్న కాంటాక్ట్ నుండి 50 మిస్డ్ కాల్స్ ఉండడంతో మొదటిసారి ఆయనలో భయం కలిగింది.
కాస్త టెన్షన్ పడుతూనే ఆ నెంబర్కి కాల్ చేసేసరికి స్విచ్ ఆఫ్ రావడంతో బుర్ర పగిలిపోయినట్టు అనిపించింది ఆయనకి. వెంటనే మిగిలిన వాళ్ళకి కాల్ చేశారు. ఆ నెంబర్స్ కూడా స్విచ్ ఆఫ్ రావడంతో కొద్ది నిమిషాల పాటు ఆయనకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆయన కాల్ చేస్తున్న వాళ్ళందరూ ఇండియాలో, కొందరు ఆయన బిజినెస్ హ్యాండిల్ చేస్తుంటే మరికొందరు ఆయన యాక్టివిటీస్ని గమనిస్తున్నవారు, అర్జున్ యాక్టివిటీస్ని. అందుకే ఆయన అంత కంగారు పడుతున్నారు. చాలాసేపు ఆలోచించి ఇంకా ఆలోచిస్తూ చేతులు కట్టుకొని అలానే ఉండలేక మరుసటి రోజు ఉదయానికే ఇండియాకి టికెట్ బుక్ చేసుకొని రిటర్న్ అవ్వడానికి రెడీ అయ్యారు. అక్కడ స్టార్ట్ అయిన అర్జున్ కార్ చాలాసేపటి తర్వాత మళ్ళీ వైజాగ్ అవుట్స్కట్స్లో అన్నపూర్ణ అనాథ శరణాలయంలోకి ఎంటర్ అయ్యింది. మాల్ దగ్గర స్టార్ట్ అయిన కాసేపటికి అర్జున్ స్నేహకు పడుకోవడానికి వీలుగా సీట్ సెట్ చేయడంతో కాసేపటికే నిద్రలోకి జారుకుంది. ఇప్పుడు శరణాలయంలోకి ఎంటర్ అవుతూ ఉండగా మెలకువ రావడంతో చుట్టూ చూసిన స్నేహకు తామెక్కడున్నామో అని అర్థం కావడానికి పెద్ద టైం పట్టలేదు. వెంటనే అర్జున్ వైపు చూపు మరలించేసరికి అర్జున్ కార్ పార్క్ చేసి తన వైపే సంభ్రమాశ్చర్యాలతో చూస్తున్న స్నేహను సున్నితంగా హక్ చేసుకుని ముద్దు పెట్టి, నువ్వు నాతో అక్కడే ఉన్నా నీ మనసంతా ఇక్కడే ఉందని నాకు తెలుసురా, అందుకే తీసుకొచ్చాను, ఈ రోజంతా ఇక్కడే పద అంటూ అర్జున్ కార్ దిగి స్నేహ కార్ దిగడానికి సాయం చేసి ఆమెను జాగ్రత్తగా శరణాలయంలోకి తీసుకెళ్తూ ఉండగా వీళ్ళను చూసిన మోహన్ గారి దంపతులు వీళ్లకు ఎదురొచ్చి సాదరంగా ఆహ్వానం పలికారు. అర్జున్ చెప్పడంతో మోహన్ గారు అర్జున్ కారులో ఉన్న బొమ్మలు, బట్టలు, చాక్లెట్స్ అన్నీ అక్కడున్న సెక్యూరిటీతో లోపల పెట్టించారు. అప్పుడే పిల్లలకి లంచ్ టైం కావడంతో క్లాసెస్కి లంచ్ బ్రేక్ ఇచ్చారు. లంచ్కి వెళ్తూ అర్జున్ని చూసిన పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చి అన్నయ్య అంటూ అర్జున్ చుట్టేశారు. ఒక్కసారిగా అర్జున్ తనని చుట్టుకున్న పిల్లలందరినీ చిరునవ్వుతో పలకరించి వాళ్ళతో కబుర్లు చెప్తూ ఉండగా అర్జున్ని, పిల్లల్ని అబ్బురంగా చూస్తూ ఉండిపోయింది స్నేహ. 4 నెలల క్రితం ఎలాంటి నీడ లేని తనకి నీడను మాత్రమే కాదు ఇంతమందిని తోడిచ్చింది ఆ శరణాలయం. తనున్న పరిస్థితి వల్ల మనసు విరిగిపోవడంతో నోరు విప్పి ఎవరితోనూ మాట్లాడేది కాదు. కానీ పిల్లలు మాత్రం స్నేహకు మాటలు రావు అని అనుకొని అస్తమానం ఎవరో వరకు ఒకరు స్నేహ దగ్గర కూర్చొని ఆమెకు ఏవో కబుర్లు చెప్తూనే ఉండేవారు. వాళ్ళ నిష్కలమైన మాటలు వింటూ కొంతలో కొంత స్నేహ మనసు ఊరట లభించేది. అందుకే స్నేహకి తనకి నీడను ఇచ్చిన ఆ శరణాలయం అన్న తనకి తోడుగా నిలిచిన మోహన్ గారి దంపతులు, ఆ పిల్లలు అందరూ అంటే చాలా ఇష్టం. అర్జున్ తననే చూస్తున్న స్నేహను చూసి పిల్లలందరికీ స్నేహను తన భార్యగా పరిచయం చేశాడు. పరిచయం అయితే చేశాడు కానీ అర్జున్ మనసులో ఏదో మూలన తను నీ భార్య అయితే ఇన్నాళ్ళు ఇక్కడ ఎందుకుంది అన్నయ్య, తనెందుకు ఇన్నాళ్ళు మాట్లాడలేదు అని ఆ పిల్లల్లో ఏ ఒక్కరూ తనని ప్రశ్నిస్తారో అని భయపడ్డాడు. నిజానికి ఆ ప్రశ్నలకు జవాబు అర్జున్ దగ్గర ఉంది. కానీ ఆ ప్రశ్నలు అసలే మానని గాయమైన స్నేహ మనసుని ఇంకెంత గాయపరుస్తాయో అన్నదే అర్జున్ భయం. కానీ అక్కడున్న పిల్లలందరి మెచ్యూరిటీ లెవెల్ పెద్దలలో సమానమే. అందుకే అర్జున్ స్నేహను తన భార్యగా పరిచయం చేయడంతో ఇక యక్ష ప్రశ్నలు ఏం వేయకుండా వదినా అంటూ స్నేహ చుట్టూ చేరిపోయారు. ఒకప్పుడు అదే శరణాలయంలో మాటలు రాని మూగదాన్లా వంట మనిషికి సాయం చేస్తూ బ్రతకాలి కాబట్టి 4 మెతుకులు తిని ఎప్పుడు శూన్యంలోకి చూస్తూ ఒంటరిగా కూర్చునే స్నేహ ఇప్పుడు పిల్లలతో గలగలా మాట్లాడుతుంటే పిల్లలకే కాదు మోహన్ గారి దంపతులకు కూడా ఆశ్చర్యం, ఆనందం కలిగించాయి. కాసేపటికి మోహన్ గారి భార్య, బాబు ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, పదండి భోజనం తిందరు అనడంతో అర్జున్ స్నేహలు కూడా పిల్లలతోనే కలిసి వెళ్ళారు భోజనం తినడానికి. స్నేహ ట్విన్స్ని మోస్తూ మామూలుగానే కూర్చోవడానికి ఇబ్బంది పడడంతో ఆమె కింద కూర్చోబోతుంటే అర్జున్ మోహన్ గారి భార్య కూడా వద్దని వారించారు. స్నేహ తనకి వేసిన చైర్లో కూర్చొని పిల్లలు చెప్తున్న కబుర్లు వింటూ భోజనం చేస్తుంది. అర్జున్ తినిపిస్తుంటే ఇష్టంగా తింటూ ఉంది అదే ఫుడ్. గాయమైన తన మనసు ఈ 4 నెలలు నాలుకకు రుచి తెలియనివ్వకుండా చేయడంతో ఇప్పుడు అర్జున్ చేత్తో తినేసరికి అమృతంలా అనిపిస్తుంటే కాస్త ఎక్కువే అర్జున్ ఆమెకు తినిపించి తను కూడా తినేటప్పటికీ పిల్లలకు అప్పటికే క్లాస్ టైం దాటిపోవడంతో అర్జున్ పిల్లలతో మేము సాయంత్రం వరకు ఇక్కడే ఉంటాం, ఇప్పుడు మీరు వెళ్ళి క్లాసెస్ వినండి అని పంపించేశాడు. పిల్లలు వెళ్ళిన కాసేపటికి అర్జున్ స్నేహతో ఎంతో ఇష్టమైన ప్లేస్కి తీసుకెళ్లాడు. శరణాలయం వెనుకున్న పార్క్లో ఉన్న బెంచ్ దగ్గరకు స్నేహను జాగ్రత్తగా బెంచ్పై కూర్చోపెట్టి తను కూడా ఆమె పక్కనే కూర్చున్నాడు. స్నేహ చుట్టూ ఉన్న చల్లటి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఇష్టంగా అర్జున్ చేతిని చుట్టేసి అతని భుజం మీద తలవాల్చి కళ్ళు మూసుకుంది. అర్జున్ ప్రెసెన్స్ని అనుభూతి చెందుతూ ఆమె ఫీలింగ్స్ అర్థం చేసుకున్న అర్జున్ కూడా తనని చుట్టేసిన స్నేహ చేతిని వేలతో తన చేతిని వేలను లాక్ చేసి
ఆమె తలపై తన తల ఆనిచ్చాడు మౌనంగా. నిజానికి అర్జున్ తన మనసుకి ఎంత పెద్ద గాయం చేసినా అర్జున్ని ప్రేమించడం, అతనికి దూరంగా ఉండలేకపోవడం స్నేహ వీక్నెస్. స్నేహ తన జీవితంలో మొదటిసారి తనకంటూ ఒకరిని కావాలి అని కోరుకుంది అంటే అది అర్జున్నే. అతను చూపించే ప్రేమకు ఎప్పటికప్పుడు అతన్ని మళ్ళీ మళ్ళీ ప్రేమిస్తూనే ఉంది స్నేహ. చిన్నప్పటి నుండి తను పెరిగిన పరిస్థితుల వల్ల తనని తాను ప్రేమించింది, కోరుకుంది అర్జునే కావడంతో అతను ఆమె జీవితంలో ఒక అపురూపమైన వ్యక్తి. అందుకే మనసు లోతుల్లో అర్జున్ చేసిన గాయం అలానే ఉన్నా అది అప్పుడప్పుడు ముళ్ళులా గుచ్చుతున్న అర్జున్కి దూరంగా ఉండలేకపోవడం ఆమె వీక్నెస్. తన బాధంతా బయటపడితే ఆమె మనసు తేలికపడి ఇదివరకులో అర్జున్తో ఉండగలదేమో, కానీ ఆ బాధ బయటపడితే అర్జున్ తట్టుకోలేడు అని స్నేహకి బాగా తెలుసు. ఇప్పటికే ఆవేశంలో చేసిన తప్పుకి నరకం అనుభవిస్తున్నాడు. అలాంటిది తను కూడా బాధలో నోరు జారితే ఇంకెంత పెయిన్ తీసుకుంటాడో అన్నది ఆమె భయం. అందుకే తన మనసులో ఎంత బాధ ఉన్నా అదంతా మనసులోనే దాచుకొని పైకి చాలా అలా మౌనం వహిస్తుంది. కానీ పొరపాటున కూడా ఆ బాధను పెదవి దాటించడం స్నేహకు ఇష్టం లేదు. నెమ్మదిగా అర్జున్ చూపించే ప్రేమలోని ఆ పెయిన్ని మర్చిపోయే పనిలో ఉంది. సాయంత్రం అవుతుండగా పిల్లలందరూ క్లాసెస్ అయిపోవడంతో ఆడుకోవడానికి తమ దగ్గరికే రావడంతో మరో 2 గంటలు అక్కడే టైం స్పెండ్ చేసి అందరికీ బాయ్ చెప్పి స్నేహను తీసుకొని తిరిగి ఇంటికి బయలుదేరాడు అర్జున్. దారిలో స్నేహకు జ్యూస్ పట్టించి తను కాఫీ తాగి కార్ని ఇంటి దారి పట్టించాడు.